మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, నల్లేరు మీద నడక అంటారు కదా, అసలు నల్లేరు చాలా తక్కువ మందికి తెలిసేమో ఇప్పుడున్న జనరేషన్లో. నేను కూడా ఈ మధ్య చూశానండి, నాకు నిజంగా తెలీదు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని విన్నానండి. నల్లేరు కాడ, నల్లేరు కాడ ఏంటి రమగారు, అసలు నల్లేరు మీద నడక ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? అంటే నల్లేరు మీద నడక జాతీయానికి రెండు అర్థాలు చెప్తారు జయ. ఒకటి నల్లేరు కాడ మీద, కాడ గురించి. ఈ నల్లేరు కాడ ఏంటంటే అది నీళ్లు లేకపోయినా పెరుగుతుంది, దానికి ఏం పోషణ అక్కర్లా, ఇట్లా కాడల్లే ఉంటుంది. ఒక కాడ కణుపులు కడుపులుగా, అంటే ఇలా నొక్కు పక్కన, అంటే బీరకాయ మీద ఎలా ఉంటుంది రిడ్జ్ గార్డ్ మీద కోపు, అట్లాంటి కోపులున్న ఒక కాడ, ఒక చిన్న ఆకుపచ్చటి ఆకు, మళ్ళీ ఇంకో కాడ, మళ్ళీ ఆకు, అలా ఉంటుంది. అసలు ఒక్కసారి వేసామంటే పోదు ఇంకా. అవును, నేను బాల్కనీలో వేసాను రమగారు. ఇప్పుడే వస్తుంది, జిగురు ఉంటుంది దాంట్లో. పూర్వం ఏం చేసేవాళ్ళట, ఈ పల్లెటూళ్ళల్లో వర్షాకాలం అది వచ్చేసరికి రోడ్లని గుంటలు పడిపోయేవి బాగా వానలకి. తర్వాత ఈ బళ్ళు అవి గుంటలు పడిపోయేవి కదా, ఎక్కడెక్కడ గుంటలు ఉన్నాయో అక్కడ నల్లేరు కాడ వెర్రెత్తినట్టు పెరుగుతుందమ్మా అది. ఇప్పుడు తిప్పతీగ లేదా, మన ఏజీ కాలనీ రోడ్ అంతా తిప్పతీగ కదా, పిచ్చి వెర్రి ఎత్తినట్టు ఉంటుంది. జనాలంతా తిప్పతీగ మొక్కల కోసం వెతుకుంటుంటే మనకు రోడ్ అంతా తిప్పతీగ. అవును, ఈ నల్లేరు కూడా అట్లాగే వెర్రెక్కినట్టు అసలు అలా పాకుతూనే ఉంటుంది. దానికి చావే లేదు అసలు. ద్రోణవల్లో ఏమిటో అంటారమ్మా, ప్రాణవల్లో, దాన్ని తమాషా పేరు సంస్కృతంలో. ఈ నల్లేరు ఏం చేస్తారంటే ఆయన ఇంత రొడ్డ కోసుకొచ్చి ఆ గోతులో పడేస్తే దాని మీద బండి సులువుగా వెళ్ళిపోతుంది. గ్యాపులు కవర్ చేయడానికి వాడేవాళ్ళు, రోడ్ల మీద గ్యాపులు కవర్ చేయడానికి. అందుకని నల్లేరు మీద నడక ఇది ఒక అర్థం చెప్తారు చేసేవాళ్ళు అట్లా. అది ఎందుకంటే ఇప్పుడు మామూలు మొక్కలైతే, కొమ్మలైతే ఒకసారి తుంపేసామనుకో తొందరగా రావు. కానీ ఇది అట్లా కాదు, ఇంత రొడ్డ తుంపేసినా మళ్ళీ 10 రోజులు తిరిగేసరికి అంత రొడ్డ అక్కడ పెరిగిపోయేది. ఏ రెమ్మ తుంపితే ఆ రెమ్మ వచ్చేస్తుంది. అవును, ఇందులో ఒక రకమైన జిగురు ఉంటుంది, అది నేలకు పట్టేస్తుంది. 3-4 రోజుల పాటు దాని మీద ప్రయాణం సులువుగా ఉంటుంది. నల్లేరు మీద బండి నడక అంటారు. ఆ బళ్ళు ఇట్లా గోతుల్లో కూరుకుపోతాయి. ఎక్కడ గొయ్యి ఉందో అక్కడ ఇంత ఈ నల్లేరు రొడ్డ పడేస్తే అక్కడ గోతులో కూరుకుపోదు, ఇంకా అది సపోర్ట్ ఇస్తుంది అనమాట. పైగా ఇప్పుడు చెట్టు కొమ్మలు అవి నరకాలంటే కష్టం ఆ పనులు. ఇదేమిటి ఇట్లా లాగితే తెగొచ్చేస్తుంది, సులువు కదా ఆ పని. సెన్సిటివ్ గా ఉందండి, సెన్సిటివ్, లాగితే వచ్చేస్తుంది. కానీ భలే అందంగా ఉంది రమగారు. అందంగా ఒక కనుపు దానికి చక్కగా రెండు కనుపు వస్తుందండి. అంతంత ఆకులు, ఏదో చిన్నది వస్తుంది కానీ ఆకు రావటమే దాని అందం. కొనలు సాచి వెళ్తూనే ఉంటుంది. ఎప్పుడో తెచ్చి పెడితే ఎన్నాళ్ళు ఉందో మా బాల్కనీలో. దానికి నీళ్లు పైపైన ఏమవుతుంది, దాని దారిని అది పోతూ ఉంటుంది. ఇది వరకు రోడ్ల మీద కనపడేది, ఇప్పుడు మనకు కష్టమేం లేదు. అపార్ట్మెంట్లో మనం ఒక కుండీలో అంతరమ్మ ఒక 3 కణుపులు ఉంటే చాలు. అంతేనా? గుచ్చామంటే కాస్త నీళ్ళు చల్లితే మొదటి రోజున గుర్తొచ్చినప్పుడు ఒక చుక్క నీళ్లు చల్లినా వస్తుంది. ఈ నల్లేరుని ఆరోగ్య రీత్యా చాలా మంచిది. నల్లేరుకి ఇంకో మాట ఏం చెప్తారంటే, కృష్ణానదిని నల్లేరు అనేవాళ్ళని ఒకటి, లేదా నెల్లూరు జిల్లాలో నల్లేరు అని ఒక చిన్న ఏరు. అది మామూలుగా ఏట్లో ప్రయాణాలు కష్టం కదా, ఈ నల్లేరు పొట్టిది మోకాళ్ళ బంటే ఉండేది. దాంట్లో బళ్ళు అవి సులువుగా నడిచెళ్ళిపోయేవి, అంత సులువుగా వెళ్ళిపోతుంది కాబట్టి నల్లేరు మీద బండి నడక అంటారని చెప్తారు. నెల్లూరు జిల్లాలో ఒక నల్లేరు ఉందని. ఇదొకటి. కృష్ణ అంటేనే నలుపు కదా, ఇది కూడా ఎండాకాలము అప్పుడు ఏమయ్యేది, నీళ్లు తగ్గిపోతాయి. అవును, దాంట్లో బండి సులువుగా వెళ్ళిపోతుంది, బళ్ళు సులువుగా వెళ్తాయి. కాకపోతే ఇదంతా యాప్ట్గా లేదు చూడు. అవును కదా, ఈ నల్లేరు తీగ తెంపి గోతులో పడేయటమే కరెక్ట్గా అనిపిస్తుంది. మరి పెట్టారో ఏమో. ఈ 2 జాతీయాలు వాడతారు, ఈ 2 వ్యవహారాల్లోనూ వాడతారు. నాకు తెలిసి అయితే నల్లేరు కాడలే ఆ పిల్లల్ని కాపరాలకు పంపించేటప్పుడు, బండి బయలుదేరి తీసేటప్పుడు 4 నల్లేరు కాడలు వేసి దాని మీద నడిపించేవాళ్ళట. బండి స్వభావం బాగా తేలిగ్గా అవుతుంది అని. ఎలా సింపుల్గా ఎక్కేసిందో అలాగే సింపుల్గా వెళ్ళాలన్న ఉద్దేశంతో. ఓహో, నేను ఇది ఎక్కడో చదివా ఈ మాట. ఓకే, వేసేవాళ్ళు కొన్ని ఊళ్ళల్లో ఆ సాంప్రదాయం కూడా ఉండేది అని. అయితే నల్లేరు మనకి వాతపు నొప్పులకి బాగా పనిచేస్తుంది జయ. ఆస్టియోపోరోసిస్ లాంటి సమస్యలు, ఇప్పుడు మనకి ఎముకలు అరిగిపోవటం కదా, ఈ ఎముకల్లో గుజ్జు అరిగిపోతుంది. దీన్ని ఏం చేయొచ్చు అంటే, ఎముకల గుజ్జు, మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళలో ప్రధానమైన నొప్పులు ఎందుకు వస్తాయి, గుజ్జు అరిగిపోయింది కాబట్టి. కీళ్ళ నొప్పులకి నల్లేరు చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్తారు. మనం ఏం చేయక్కర్లా, చాలా సింపుల్. ఆ తీగల్లో ఉంటే అంత చేయటము,
కొద్దిగా పైన గీరేసేయాలి అలాగా. ఇచ్చింగ్ వస్తుంది అంటారు అమ్మగారు. ఆ ఇచ్చింగ్ వస్తుంది అంటారు. ఏమో మరి మాదంతా ముదరలేదు జయ మా ఇంట్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ మధ్య తర్వాత కాలంలో తీసేసాం. ఏవో రంగులు వేసినప్పుడు దాని నిండా రంగు పడేది దరిద్రంగా తయారైందని తీసేసా. ఆ తర్వాత మళ్ళీ నేను పెట్టలేకపోయా, రాలేదు. ఇప్పుడు ఎక్కడైనా కనపడితే పెట్టుకోవాలనుకుంటున్నాను. నేను ఇస్తాను మీకు. నువ్వు ఇద్దు కానీ మొన్న ఎవరి వాకిట్లోనూ నుంచున్నావు. నేను వెళ్ళి వీళ్ళని అడిగి 2 రెమ్మలు తెస్తానంటే మా వారు పిచ్చి పనులు చేయొద్దని "నీకు చెప్పారు. నువ్వు నిన్ను గుర్తుపడతారు బాగుండదు అన్నారని ఊరుకున్నాను. కానీ నాకైతే మొహాటాలు ఏం లేవు అలాంటివి. చాలా సొరకాయలు కనిపించిన వాకిట్లో అయిపోయి ఓ సొరకాయ కోసుకుంటాను అని అడుగుదాం అనిపిస్తుంది. బాగుంది అమ్మగారు. ఎందుకమ్మా పల్లెటూరు వాళ్ళు అలా చేయరా? ఏంటి పెద్ద మనం అంతే కదా. ఒక ఏదో సొరకాయతో ఏం పోయింది? ఏమంటారు? నోరు తెరిచి అడిగితే మహా అయితే ఏమంటారు చెప్పు? లోపల తిట్టుకుంటా పైకి ఎందుకు తిట్టుకుంటారు? ఆమె ఎవరో భలే అడిగింది, పట్టుచీర కట్టుకొని వచ్చింది, కారులో నుంచి దిగింది అనుకుంటారు. అంతకంటే ఏమనుకుంటారు? పర్వాలేదు. అంతకంటే ఏమనుకుంటారో చెప్పు. సరే, అడిగే వ్యక్తిని బట్టి ఉంటుంది లేదు అమ్మగారు. చెప్పండి. ఏం చేయాలి? పైది గీరేయటము, కొంచెం మగ్గ పెట్టి పచ్చడి చేసేసుకోవచ్చు. నువ్వు పుదీనా కొత్తిమీర అవన్నీ పచ్చళ్ళు ఎలా చేస్తామో సేమ్ డిట్టో అలాగే పచ్చడి చేసుకోవచ్చు. అంత పచ్చడి అన్నంలో కలుపుకొని తినచ్చు. రెగ్యులర్గా గనక నల్లేరు పచ్చడి రోజు నలకంత పచ్చడి చేసుకుని తిని ఫ్రెష్ పచ్చడి. మనం వామాకు పచ్చళ్ళు ఎలా చేసుకుంటాం? కొద్దిగా నూనెసి కొంచెం మినపప్పు ఆవాలు జీలకర్ర తాలింపు వేసుకోవటం, 2 ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకుని మీ చాయిస్ అదో ఇదో 2 వేసుకోవచ్చు. నలకంత చింతపండు పెట్టి అది పోపు తీసి పక్కన పెట్టండి. నల్లేరు కాడలు ఇంకొక చుక్క నూనె చుక్కేసి కాడలు అందులో వేసి ఉప్పు చల్లి మూత పెడితే 2 నిమిషాల్లో మగ్గిపోతాయి. అది ఇది కలిపి రోట్లో నూరేయండి. ఈ పచ్చళ్ళు అంతంత చేసుకోకూడదు. ఇంత పచ్చడి అది తలా ఒక 3 ముద్దలు వచ్చేలాగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి తరచుగా పెట్టండి. ఈ చెట్టు కూడా అందంగా ఉంటుంది. ఏదైనా గ్రిల్స్కి పాకిస్తే దాని దారిన పాక్కుంటూ పోతుంది, పై వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళిపోతుంది. కింద అపార్ట్మెంట్ నుంచి పై అపార్ట్మెంట్ కొనలు సాచి వెళ్ళిపోతుంది జయ. పై వాళ్ళు కూడా ఆ పచ్చడిని ఎంజాయ్ చేస్తారు. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు బొట్టు కాటుగా పేరంటం పెట్టేటప్పుడు కూడా 4 రెమ్మలు తుంచి చేతిలో పెట్టండి, పచ్చడి చేసుకోండి, బాగుంటుంది. అదే నిజమనుకోండి రమ్మగారు, ఇది ఒక సాంప్రదాయం అయిపోగలదు. అయిపోని ఆరోగ్యం కదమ్మా. కాదు మన వాకిట్లో అందరూ ఆకులు కోసుకెళ్తారు. వామ్మ మా ఇంటికి ఎవరు వచ్చినా అరే వామ్ భలే బాగుంది అంటారు, ఓ రెమ్మ విరుచుకెళ్తారు. నాకు చాలా ఇష్టం. నేను తుంపిచ్చేస్తా. నల్లేరు కూడా అలా తుంపివ్వండి, మీకు బోల్డ్ అంత పుణ్యం వస్తుంది. సూపర్. ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేస్తాను. ఈ నల్లేరుని పచ్చడి ఒకటి, తర్వాత పచ్చడి చేసే రెమ్మలు లేవు అందరికీ తిరిపిచ్చేయాలనుంది మీకు. శుభ్రంగా అంత కాడ కట్ చేయటం, 4 రెమ్మలు 4 పుల్లలు. ఈ బీరకాయ కూర వాటిలలో కట్ చేసి పడేసేసేయండి. టమాటా బీరకాయ కూర చేసుకుంటామా? అవునవును, అందులో పడేయండి. ఓకే. సొరకాయ పులుసు చేసుకుంటామా? 4 ఇవి అందులో పడేయండి పులుసులో. ఆ పైన ఉన్నది కొంచెం గీరేసేయండి. బీరకాయది ఎట్లా గీరుతాం? అలాగా ఆ పై పార్ట్ బరగ్గా ఉండేది పీల్ చేసి శుభ్రంగా కడిగేసేసి పులుసులో బారేయండి. దాని యొక్క ఔషధ గుణం శరీరంలోకి వెళ్తుంది. ఇది బోన్స్కి చాలా మంచిది, అరుగుదలకి పొట్టలో కూడా చాలా ఉపయోగపడుతుంది, మలబద్ధకానికి పనిచేస్తుంది. ఇప్పుడు దాంతో పచ్చడి కూర చేసామనుకో, ఏదైనా బీరకాయలే వేసాం, బీరకాయే మనకి పొట్టకి మంచిది. అవునవును. దాంతో పాటు ఇది కూడా, దీని ఔషధ గుణం కూడా ప్లస్ అవుతుంది. అలవాటు చేసుకోండి. ముందు అసలు ఎవరి తోటలో నల్లేరుందో చూడండి. ఓకే. 2 రెమ్మలు ఏం అడగక్కర్లేదు, తీసేసుకుంటున్నాను. 2 రెమ్మలు విచ్చుకోండి, నేను 2 తీసుకుంటా అని ఎలాంటి సలహాలు చెప్తున్నారండి మీరు? అదో పెద్ద పనే జయ. అసలు అదేమో దొంగతనమా? దాన్ని ఏమంటారు? దాన్ని ఏమంటాం చెప్పడమే. చెప్పి నేను కూడా మీరు చేసే పని మీరు అందరికి నేర్పించేస్తున్నారు. నాకు 2 రెమ్మలు కావాలి, మేము కూడా పెట్టుకుంటా ఉంటే కాదని ఎందుకేముంది. ఇప్పుడు వాళ్ళైనా కదండి, మీరు ఒకరికి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగితే అంతకంటే మీ జీవితానికి ఏమైనా ఉందా సార్థకత? నిజంగా శభాష్ గారు ఇస్తారండి, చేయండి, ఏం కాదు. చాలా మంచిది. దొరికితే వదిలిపెట్టద్దు, దాన్ని పెట్టుకోండి. సామెతల సంగతి పక్క పెట్టండి. ఆరోగ్యమే మహాభాగ్యం. రమగారు, తలకి ఒంటికి ఏమైనా మంచిది అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఒంటికి మంచిది అంతేనా? ఎందుకంటే మన చూడు స్కిన్, ఎప్పుడు మన స్కిన్ మన పొట్టని బట్టే మన స్కిన్ చేయం. స్కిన్ సపల్గా ఉంది, స్కిన్ చక్కగా మెరుస్తోంది, పెద్దగా మచ్చలు లేవు, ఒక ఏజ్ వచ్చినా పెద్దగా గీతలు పడలేదంటే వాళ్ళు గట్ హెల్దీగా ఉన్నట్టు. పొట్ట ఆరోగ్యం బాగుంటే స్కిన్ బాగుంటుంది. లోపల చాలా సమస్యలు ఉంటే స్కిన్ కి స్మూత్నెస్, సపల్నెస్, జుట్టు స్మూత్ గా ఉంటాం ఏం ఉండదు. అవునవును. మన పొట్ట బాగుంటే మిగిలినవి బాగుంటాయి. కాన్స్టిపేషన్ ఫేస్ లోనే కనపడుతుంది, అని వింటారు. మొహాలు ఏం బాగుండవు. స్కిన్ నల్లగా నలుపు కాదంటే ఏమవుతుందంటే ఒక రకం మందంగా అనిపిస్తుంది స్కిన్. అవును. డార్క్నెస్ అని నేను చెప్పను, గ్లో ఉండదు. నలుపో తెలుపో ఏదైనా కానీ తెల్లగా ఉన్నా గ్లో ఉండదు. ఈ కాన్స్టిపేషన్ ఉండదు,
డైజెషన్ చాలా బాగుంటుంది, బోన్స్కి మంచిది, పెయిన్స్ ఉండవు, ఓకే, ఆటోమేటిక్గా గ్లో వచ్చేసిందిగా. అదే కదా కావాల్సింది. ఇలా ట్రై చేసి చూడండి. నల్లేరు ఎక్కడ దొరికినా సామెతలను పక్క పెట్టి అంతే. తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. ఇది వాకిట్లో ఉండకూడదు, దొడ్లో ఉండకూడదు ఎవరైనా చెప్తే నా వీడియో చూపించండి అమ్మా. ఉపయోగపడే మొక్క ఏ దిక్కునైనా ఉండొచ్చు, దీనికి ఇంత పెద్ద కుదురక్కర్లేదు. అంతే. అనవసరమైన పిచ్చ పిచ్చ కాంప్లికేటెడ్ ఆలోచనలు చేయబోకండి. వెనకాలంటే బాల్కనీలో పడేయండి, చక్కగా గ్రీన్గా అంతా అల్లుకుంటుంది. ఎండ వచ్చే వైపు కనుక వేస్తే అది చక్కగా మన బాల్కనీ అంతా మూసి లోపలికి ఎండ కూడా రానివ్వద్దు చక్కగా. ఓ సూపర్, చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే.